సో గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈ రోజు మనము కార్ లాంచింగ్ సెరమనీకి ఆర్మూర్ షోరూమ్ టాటా షోరూమ్ కి వచ్చాము. సో ఇక్కడ మన బ్యూటిఫుల్ డౌన్ లైన్స్ అండ్ బ్యూటిఫుల్ కపుల్ జగిత్యాల సత్యనారాయణ అండ్ రాజశ్రీ మేడం, వీరిద్దరు ఎంతో కష్టంగా ఎన్నో డ్రీమ్స్ పెట్టుకొని కష్టమైన దాన్ని ఇష్టంగా స్వీకరిస్తూ సో యాజ్ ఎ స్టార్ డైరెక్టర్ గా అచీవ్ అయ్యారు. యాజ్ ఎ స్టార్ గా ఈ రోజు మనం కార్ సెరమనీ ఫంక్షన్ కి రావడం జరిగింది. సో ఇలాంటి ఫంక్షన్స్ కి చాలా మంది ఇలాంటి కార్ అచీవర్ ఫంక్షన్స్ ని చూసిన తర్వాతనే వారి యొక్క గోల్స్ డ్రీమ్స్ సెట్ చేసుకుని వర్క్ చేస్తున్నారు. సో ఇప్పుడు కార్ లాంచింగ్ సెరమనీ మనం చూద్దాం. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ఈ కంపెనీ ఆపర్చునిటీ ఇచ్చిన సల్క మల్లేష్ సార్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే బయట ఎన్నో కంపెనీలు ఉన్నాయి, వెస్టేజ్ దొరకడము మన యొక్క అదృష్టము. మా అప్లై వచ్చేసి సల్క మల్లేష్ సారు, అదే విధంగా మోహన్ సారు, శ్రీనివాస్ సారు, రాజ్ కుమార్ సార్ కు గ్రాండ్ క్లాస్ ఇద్దాం. ఒక తండ్రి అంటే పిల్లాడు ఎదగాలంటే తండ్రి ఆశీస్సులు కాల. వెస్టేజ్ లోపల ఎదగాలంటే మాత్రము అప్లైని పట్టుకుంటేనే ఎదుగుతాము. ఎందుకంటే కోతి పిల్ల తల్లిని పట్టుకుంటుంది, అదే విధంగా మనము అప్లైని పట్టుకుంటే ఎదుగుతాము. వెస్టేజ్ దొరకడం మన యొక్క అదృష్టము. ఎందుకంటే నేను వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడిని. వ్యవసాయం చేసుకుంటే ఈ విధంగా డ్రెస్ కోడ్ ఉండదు. వెస్టేజ్ ఇవ్వడం వల్ల స్టార్తోని ఇప్పుడు సబ్బులు పేస్ట్ అమ్మితే బయట ఏం దొరకాయి, కానీ మన వెస్టేజ్ లోపల సబ్బులు పేస్ట్లు వాడకం చేసుకుంటే నా కంపెనీ నుంచి కార్ వచ్చింది. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ లో పొజిషన్ లోపల ఉన్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. మేము వ్యవసాయం చేసేటోళ్ళము. 2 సంవత్సరాలు అయితే ఇంట్లోకి వచ్చి మేము
పార్ట్ టైం గానే చేసినాం కానీ ఫుల్ టైం దీని మీద పెట్టలేము. ఎందుకంటే మాకు వ్యవసాయం అంటే ఎవరికన్నా అది అర్థం కావాలా, ఏదైనా కానీ చేస్తే అర్థం కావాలా. మాకు ఫస్ట్లో అర్థం కాలే. దానివల్ల మేము 3 నెలల నుంచి మంచిగా రాజ్ కుమార్ సార్ మాకు ఎట్లా వేసుకోవాలని మాకు సలహా ఇచ్చిండు. ఆ సార్ని ఫాలో అవుతున్నాము. దానివల్ల మాకు ఇప్పుడు కార్ వచ్చింది. ఫుల్ మొత్తం బిజీ. ఎండ అనక ఏమనకుంటే నైట్ 8 గంటల దాకా ఒకదాన్ని తిరిగినా. నేను ఒకదాన్ని తిరిగి బైక్ మీద వస్తుంటే వచ్చేటప్పుడు కొద్దిగా భయం పడుతుండే. 8, 9, 7 దాకా చేసి వస్తుంటే అయినా ఇక నేను భయం పట్టకపోతుంది. నేను అనుకున్నది సాధించాలా. నాకు చిన్నప్పటి నుంచి ఒక కళ, ఏదైనా నేను అనుకుంటే సాధిస్తా. అది నా ఊహలకు రాకుంటే నేను విడిచిపెట్టేస్తా. నేను అనుకున్నా నాకు ఎప్పటి నుంచో కార్ అంటే నా గోల్. ఎట్లయినా కారు సాధించాలా. ఊళ్ళే సుఖ వెనక ఎన్నో మాటలు అంటురు, వాళ్ళకు తీసి చూపించాలా కారు అన్నదే నా డ్రీమ్. తర్వాత సుఖ మేము ఇల్లు సుఖ ప్లాన్ చేసుకున్నాము. క్రౌండ్ అయిన తర్వాత ఇల్లు సుఖ 1 కోటి రూపాయలు ఇల్లు కట్టుకోవాలని నా కళ, నా డ్రీమ్. ఎంత అంటే నా మనసులో ఉన్నది ఇల్లు అన్నది ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలన్నది. దానివల్ల కార్ తీసుకున్నాము. ఇప్పుడు తర్వాత ఇల్లు సుఖ తీసుకుంటాము. మనకేంటంటే డౌన్ లైన్స్ అందరికి ధన్యవాదాలు. వాళ్ళ ద్వారానే మేము ఇంకా దాకా వచ్చినాము. అప్ లైన్స్ అందరికి సుఖ కోటి వందనాలు. ఎందుకంటే వాళ్ళ హెల్ప్ వీళ్ళ హెల్ప్ ఇద్దరు అయితేనే మేము ఇక్కడ దాకా వచ్చినాం. మాది సొంతం అన్నది ఏం లేదు. ఇద్దరు అయితేనే మేము ఇది సాధించినాము. మళ్ళా ఇంకోటి ఏంటంటే మనమేంది ఎవరన్నా ఏమన్నా అంటే ఏందే వెనక చూపున చూస్తాం. నన్ను గల్కి ఇట్లా అన్నారు, నాకు ఇది అవసరం అనుకుంటాం. మన కళ డ్రీమ్ అన్నది ఉంటే ఖచ్చితంగా సాధిస్తాం. ఎవరిని పట్టించుకోకూడదు. పట్టించుకున్న వాళ్ళకు అన్నోళ్లకు మనం అన్నది ఏంది చూపించాలా. మనం అన్నది ఏంది వాళ్ళకన్నది వెనక అన్నోళ్ళు ముందరికి. ఇప్పుడు మేము కారు తీసుకొని పోతే ఊళ్ళో అందరు పరేషన్ అవుతారు. నిన్న నుండే అయిపోతుంది హల్చల్. కారు తెచ్చుకుంటారట, మీకే ఉంటదే మళ్ళీ తీసుకుపోతారా అంట. మాకే ఉంటది, ఎందుకు తీసుకుపోతారు కారు అని మేము అన్నాము. ఓకే, థ్యాంక్ యూ. Good morning, leaders. Very good morning, all of you. So myself Raj Kumar, Crown Director. So proper వచ్చేసి మెట్పల్లి. సో ఈరోజు హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా సత్యనారాయణ సార్ అండ్ రాజేశ్వరి సార్ మేడం కార్ తీసుకోవడం ఎంతో ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకు అంటే బిజినెస్ లో ఎవరైనా సరే ఒక సబ్బులు పేస్ట్లు వాడితే నిజంగా కార్లు వస్తాయా, పేస్ట్లు వస్తాయా చాలా మంది అడుగుతూ ఉంటారు. బట్ మా కారులో మా పేస్ట్లలో ప్రతి దాంట్లో ఇది వాడితే మాకు సబ్బు ఉంది, మా సబ్బు వాడితే ఇది ఉంది. బయట సబ్బు వాడితే ఏముందో నాకు తెలియదు, కానీ దీంట్లో మాత్రం 100% మనం సక్సెస్ చేస్తున్నాం. సో మన ఎంటైర్ విఐపి టీం నుంచి నేను ఒక గోల్ పెట్టుకుని వర్క్ చేస్తున్నా. యాజ్ ఏ నా టీం వరకు డిసెంబర్ 2026 కల్లా ఒక 100 కార్లు నా టీంలో తిరగాలని నేను మనస్ఫూర్తిగా అనుకొని వర్క్ చేస్తున్నా. సో ప్రతి ఒక్కరు నిజంగా వెరీ హ్యాపీ. సార్ చెప్పిండు, సార్ ఫస్ట్ నేనే కార్ తీసుకుంటున్నా, మీరు ఒక గ్రూప్ పెట్టారు కదా, ఫస్ట్ కార్ నాదే, మీరు గుర్తు పెట్టుకోండి సార్ అని ఛాలెంజ్ చేసింది నాతోటి. ఫస్ట్ ఫోటో కూడా పంపించింది సార్. సో అలాంటిది నిజంగా మాట మీద నాకు విచిత్రం అనిపించింది. సార్ ఏదికెళ్ళినా సార్ నాకు లోన్ శాంక్షన్ అయిపోయింది సార్, ఇన్ని డేస్ లో ఇట్లా ఉంది సార్, మీరు హెల్త్ ఇట్లా మాట్లాడండి అంటే నేను మాట్లాడితే కదా పని అయిపోయింది. హ్యాపీగా బ్రహ్మాండంగా. ఇప్పుడు నిజంగా ఆలోచించండి, ఒక కామన్ మ్యాన్ ఒక సాధారణ రైతు కుటుంబం చెందిన వ్యక్తి, ఇంగ్లీష్ కూడా చదవడం రాదు, తెలుగు కూడా చదవడం సరిగ్గా రాదు, అలాంటి వ్యక్తి వెస్టీజ్ ని నమ్ముకొని ఒక 1 ఇయర్ కష్టపడి అప్లైన్స్ ఏం చెప్తున్నారు అప్లైన్స్ దగ్గర నేర్చుకొని కింద డౌన్ లైన్స్ నేర్పిస్తూ ఇప్పుడు ఒక స్టార్ పొజిషన్ లో నుంచి ఇప్పుడు నెక్స్ట్ క్రౌన్ గా పోతుందంటే అర్థం చేసుకోండి. సో రానున్న రోజులలో 100 నా టీంలో 100 కార్లు కాకుండా సత్యనారాయణ సార్ టీంలో 100 కార్లు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా ఎంటైర్ ఎల్ఐసి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్. ఈరోజు ఎంత హ్యాపీగా ఉందంటే సారు వ్యవసాయం నుండి వచ్చిండు సత్యనారాయణ సార్, రాజేశ్వరి అని చెప్పి చాలా మందికి చాలా డౌట్లు ఉంటాయి. వెస్టీజ్ బిజినెస్ అని అంటే చాలా మంది బిలీవ్ చేయరు. బట్ బిలీవ్ చేసిన వాళ్ళు మాత్రం లైఫ్ లోపల ఎదగడానికి బెస్ట్ ఆపర్చునిటీ ఇన్ ది వరల్డ్. ఈ చూడండి, జీవితం లోపల సబ్బులు పేస్టులు అమ్ముకుంటా బతుకుతున్నారా మీరు అని చెప్పి ఏళ్ళన్నా వేసిన వాళ్ళు ఈ రోజు వీళ్ళని చాలా మంది ఏళ్ళన్నా వేసిండు. కానీ ఒక కమిట్మెంట్ తోని ఒక 2 years స్ట్రాంగ్ గా వర్క్ చేసి ఈ రోజు కారు అచీవ్ చేసిండు. సార్ ఈ కారు సబ్బులు పేస్టులు అమ్ముకుంటే వచ్చిన కారు, చాలా మంది వాడుకుంటే వచ్చిన కారు. బయట సొసైటీ లోపల ఎన్ని ప్రోడక్ట్లు వాడినా కానీ మన జీవితం చేంజ్ కాదు. ఓన్లీ ఈ బిజినెస్ లో మాత్రమే చేంజ్ కావడానికి అవకాశం ఉంది. ఓన్లీ దట్ ఈస్ ద వెస్టీజ్ ను బిలీవ్ చేయండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఇటువంటి కార్లు మన టీంలో చాలా వరకు వచ్చేటివి ఉన్నాయి.
థ్యాంక్ యూ, విష్ యూ వెల్. ఈ రోజు ఎక్సలెంట్ లీడర్ నా టీంలో సత్యనారాయణ సార్ రాజశ్రీ అని ఒక వ్యవసాయదారుడు, మామూలు ఒక వ్యవసాయదారుడు వెస్టేజ్ లో ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇంటికి కావాల్సిన వస్తువులు వాడుకుంటూ వ్యవసాయానికి సంబంధించిన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వెస్టేజ్ ద్వారా వాడుకుంటూ వ్యవసాయంలో ఎక్సలెంట్ రిజల్ట్ తీసుకున్నాడు, ఆరోగ్యపరంగా ఎక్సలెంట్ రిజల్ట్ తీసుకున్నాడు వెస్టేజ్ సప్లిమెంట్స్ తోటి. తర్వాత ఇంట్లో కావాల్సిన ప్రతి సబ్బు, పేస్ట్, షాంపూ వాడుకుంటూ వీరికి నచ్చి మంచి రిజల్ట్స్ తీసుకొని ఇతరులకు చెప్పడం ద్వారా ఒక మంచి కార్ 10 లక్షల కార్ ని ఎర్న్ చేసారు వెస్టేజ్ ద్వారా. లీడర్స్ చాలా మంది అపోహలలో ఉన్నారు. ఒక ప్రోడక్ట్ వాడుకుంటే డబ్బులు వస్తాయా, ప్రోడక్ట్ గురించి చెప్తే కార్లు వస్తాయా అనేటువంటి అపోహలు చాలా మంది ఉన్నారు. ఇక్కడ అది అపోహ మాత్రమే, ఇక్కడ నిజమని నిరూపించిండ్రు ఈ దంపతులు. ఒకసారి వీళ్ళకు మనం ఒకసారి జై క్లాస్ ఇద్దాం. థ్యాంక్ యూ. ఇంకా పై స్థాయికి పోయి 1 లక్షల పైగా ఇన్కమ్ సంపాదించాలి, తొందరగా క్రౌన్ డైరెక్టర్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ, విష్ యూ వెల్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సో ఈ రోజు శుభదినం, అవునా కదా? సో మన సత్యనారాయణ సారు కార్ వేసుకోవడం జరుగుతుంది. అంటే చూడు, సాధారణ రైతు వ్యవసాయం చేసుకుంటూ మోటార్ వైండింగ్ చేస్తూ మోటార్ తీస్తూ కష్టపడతా ఉంటుండే. సో అటువంటి పర్సన్ దుబాయ్ లో జాబ్ చేసి వచ్చిండు, మళ్ళీ ఇండియాకి వచ్చేసిండు, రైట్? సో దీన్ని బిలీవ్ చేసిండు. ఏం కంపెనీ ఏం చెప్పింది? చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. సార్ సార్ ఏం చేసిండు? షాప్ మార్చిండు. ఇంకా కొద్ది మళ్ళీ తెలిసిన వాళ్ళతో షాప్ మార్పించిండు, అంతే. ఆల్రెడీ సార్కు 10 లక్షల కార్ వచ్చేసింది ఈరోజు. సార్ ఇది ఎవరికైనా సాధ్యమవుతుంది, చదువుతో సంబంధం లేదు, రైట్? మనిషి అయి ఉండాలి, 15 సంవత్సరాల నిండి ఉండాలి, మాట్లాడేస్తే వాళ్ళు ఆడమ్మగా కూడా సంబంధం లేదు. సో వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. సో సత్యనారాయణ సార్ అయిన రాజశ్రీ మేడం వీళ్ళు ఫస్ట్ లో బిల్లు చేయలేరు, సబ్మిట్స్ ఇస్తే నాకు ఇక్కడ తట్టుకుంటే ఉన్నది మేడం. బట్ ఇప్పుడు ఓన్గా వర్క్ చేస్తారు, ఇద్దరు ఇండివిజువల్ వర్క్ చేసుకుంటారు. సో వాళ్ళ సక్సెస్ ఏంటో చూపించారు. సార్ 10 లక్షల కార్లు తిరుగుతారు ఇప్పుడు, రైట్? సో అందరు పరిచయం అవుతారు, అట్లే పరిచయం అవుతారు. సో నా కార్ వచ్చిన దానికంటే ఆనందం ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది, రైట్? సో ఇప్పుడు నాతో పాటు నా టీంలో 3వ కార్ ఇది. సో సారు తొందరలో ఒక 2 నెలలలో క్రౌన్ డైరెక్టర్ 1 లక్ష ప్లస్ ఇన్కమ్ తీసుకోవాలని, సో మేడం డ్రీమ్ ఏదైతుందో ఈ డిసెంబర్ కల్లా కంప్లీట్ కావాలా, 1 కోటి రూపాయల ఇల్లు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈ రోజు మనకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే నా డౌన్ లైన్ లో మంగారా సత్యనారాయణ రాజశ్రీ ఫస్ట్ కార్, నేను కార్ తీసుకుని ఎంత ఉన్నదో నా టీంలో ఫస్ట్ కార్. సారు ఫస్ట్ బిలీవ్ చేయలేడు. ఇలా కరోనా టైంలో మేము సప్లిమెంట్స్ తీసుకోపోతే వీళ్ళ కోసం తీసుకెళ్తే వీళ్ళు ఏమన్నారు తెలుసా? బిలీవ్ చేయలేరు, మనం రిజెక్ట్ చేసారు. అయినా ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకొని మంచిగా కంపెనీ షాప్ చేంజ్ చేస్తే కార్ వచ్చింది. మీరు బయట వాడితే సబ్బుడు పేస్టల్లో ఏం కూడా అప్పలేదు తెలియదు, కానీ మా కంపెనీలో కూడా షాప్ చేంజ్ చేస్తే ఇటువంటి కార్స్ ఉన్నాయి, ఇటువంటి ఇల్లులు ఉన్నాయి. మీరు బిలీవ్ చేయండి, నమ్మకంతో అందరూ కూడా వర్క్ చేయండి. థ్యాంక్ యూ, విష్ యూ వెల్. రైట్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రైట్, ఈ రోజు సూపర్ అద్భుతమైనటువంటి రోజు. మన టీంలో వచ్చేసి మన టీంలో గ్రేట్ లీడర్, ఒక రెగ్యులర్ గా వ్యవసాయం చేసుకుంటూ ఈ రోజు ఇది అందరికీ సాధ్యమే అనే విధంగా నిరూపించడం జరిగింది. మనకు దాదాపు టాటా పంచ్ కార్ కంపెనీ తీసుకోవడం జరిగింది. చూడండి, చాలా మంది రైతులు ఉంటారు, ఎన్నో రోజులు ఎన్నో ఉన్నటువంటి పనులు చేసుకుంటా కూడా తన జీవితాలే గడుపుతారు, కానీ అనుకున్న విధంగా బ్రతకడానికి ఛాన్స్ లేదు. కానీ ఈ సిస్టమ్ లోకి వచ్చిన తర్వాత గత 2-3 సంవత్సరాల లోపే సార్ ఆల్రెడీ మన టాటా పంచ్ అచీవ్ చేయడం జరిగింది. చూడండి, ఒక మామూలు పర్సన్ ఈ రోజు ఎవరికైనా సాధ్యమే, అటువంటి అవకాశం దీంట్లో ఉంది. గ్రేట్ లీడర్స్ ఉన్నారు ఈ యొక్క అండర్ లో. మంచిగా చాలా మంది కూడా కార్లు తీసుకునేటువంటి లీడర్లు కూడా అతి కొద్ది రోజుల్లో కూడా మన ముందుకు రావడానికి ఛాన్స్ అనేది ఉంది. చూడండి, ఈ కార్ ఫండ్ ద్వారా కార్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. తర్వాత ట్రావెల్ ఫండ్ ద్వారా ట్రావెల్ బయట దేశాలు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా హౌస్ ఫండ్ ద్వారా ఇల్లు కట్టుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది. ఇప్పుడు సార్ ఆల్రెడీ 2 అచీవ్ చేశాడు. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి తను ఒక బ్రహ్మాండమైనటువంటి ఇల్లు కట్టడానికి కూడా రెడీగా ఉన్నాడు. రైట్, ఈ అవకాశం ఏదైతే ఉంటుందో అందరికి సమానమైనటువంటి అవకాశం. దీన్ని తీసుకొని అందరు కూడా రెగ్యులర్ గా కష్టపడుతూ ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ ఏదైతే ఉంటుందో మన వెస్టేజ్ యొక్క గొప్పతనాన్ని చాలా మందికి ఆల్రెడీ తెలుసు, కానీ ఏం చేస్తున్నారంటే ఇంకా ఆలోచిస్తున్నారు. ఇంకా సక్సెస్ అయినటువంటి వాళ్ళని చూసుకుంటూ ఇంకా చాలా మంది ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కూడా ఆలోచన వద్దు, మీరు ముందడిగేయండి. అందరు కూడా సక్సెస్ కావడానికి రెడీగా ఉన్నారు. మీరు అందరు కూడా మనతో పాటు కలిసి వచ్చి అందరు కూడా కార్ ఫండ్ అండ్ ట్రావెల్ ఫండ్ అండ్ హౌస్ ఫండ్ ద్వారా అన్ని తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.